హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేనైతే రెసిపీ షేర్ చేసేస్తున్నానండి. రెసిపీ ఏంటి అంటే ఎగ్ మ్యాగీ. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, క్విక్గా అయితే చేసేసేయచ్చు ఈ రెసిపీ. అండ్ అలాగే పిల్లలు ఎప్పుడు మ్యాగీ ఒట్టిదే తింటూ బోర్ కొడుతుంది కదా, సో ఇలాగా ఎగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అండ్ ఎగ్ మ్యాగీ ప్రిపేర్ చేయడానికి ఇలాగా ఒక ప్యాన్ అయితే తీసేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్మాల్ స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీరు ఆనియన్స్ ఇష్టపడతారు అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బికాస్ మ్యాగీలో అండ్ ఎగ్ రెండు ఉంటుంది కదా, సో ఆనియన్స్ అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుందండి. సో ఇలా ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ అయితే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చేదులాగా అయిపోతుంది. సో మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు. నార్మల్గా ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై అయ్యేలాగా చూసేసుకోండి. అండ్ అప్పుడప్పుడు అయితే ఇలా కలుపుతూ ఉండండి, బికాజ్ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, సో ఇలా అయితే కలపండి. అండ్ నేనైతే అక్కడ ఇది వేగుతూ ఉండగానే హాట్ వాటర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. అండ్ హాట్ వాటర్ పక్కన పెట్టేసామంటే ఈజీగా క్విక్గా అయిపోతుంది కదా, సో అందుకని నేనైతే హాట్ వాటర్ పక్కన ఒక గిన్నెలో అయితే పెట్టేశానండి. అండ్ పిల్లలకి ఎప్పుడు నార్మల్ మ్యాగీ తిని బోర్ కొట్టేస్తుంది కదా, సో ఇలా ఎగ్ వేసేసి ఇచ్చేయండి. చాలా మంచిగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ వేసేదానికి అండ్ నార్మల్ మ్యాగీకి కొంచెం టేస్ట్ కూడా వేరీ అవుతుంది. సో ఇలా అయితే ట్రై చేయండి. అండ్ చూసారా, కొంచెం అయితే ఆనియన్స్ అవి వేగిపోయింది కదా అండి. అండ్ ఇలాగా వేగుతూ ఉండాలి. సో మీరైతే దగ్గరే ఉండి వేపుతూ ఉండండి, బికాజ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టేయచ్చండి. వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు వెంటనే చేసేసేయచ్చు. ఇది చాలా ఈజీ అండ్ క్విక్. ఈ ఆనియన్స్ వేగడానికి మాత్రమే టైం పడుతుంది, కానీ రిమైనింగ్ రెసిపీ అంతా చాలా క్విక్గా అయితే అయిపోతుంది. ఆనియన్స్ మంచిగా వేపేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆనియన్స్ని ఒక సైడ్కి పెట్టేసేయండి. ప్యాన్లోనే పెట్టండి, ఇలా సైడ్కి అయితే తోసేసుకోండి. ఎందుకు అని అయితే చెప్తాను. అండ్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలో, మీరు ఎంతమందికి చేస్తున్నారో ఆ క్వాంటిటీ బట్టి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మాకు ముగ్గురికి చేస్తున్నాను, సో 3 ఎగ్స్ అయితే యాడ్ చేశానండి. ఇలాగా ఎగ్స్ అయితే 3 కూడా ఇందులోనే కొట్టేసేసి అలానే పెట్టేయండి. ఫస్టే కదపకూడదు, ఇలా పెట్టేసేయండి. అండ్ ఆనియన్స్ నేను సైడ్కి వేసేయండి, పక్కకు పెట్టుకోండి అని ఎందుకు చెప్పాను అంటే, ఇది అంటే ఎగ్ ఆనియన్స్ రెండు మిక్స్ అయిపోయిందంటే బాగుండదండి. బికాజ్ ఆనియన్స్కి అంతా కూడా ఎగ్ అయితే మిక్స్ అయిపోయి వేరే టేస్ట్ వస్తుంది. ఇలా చేశారంటే ఆనియన్స్ సపరేట్గా అండ్ ఎగ్స్ కూడా సపరేట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఇక్కడ మిరియాల పౌడర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా అయితే ఇప్పుడు కదుపుతూ ఉన్నాను. కొంచెము మంట సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకొని దీన్ని మంచిగా అయితే ఇలాగైతే చేసుకుంటూ ఉండండి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎగ్స్ అయితే మంచిగా ఉండలుగా మంచిగా అయితే ఉడికిపోవాలండి. అండ్ చూస్తున్నారా, కొంచెం హీట్ తగిలే కొద్దీ చేంజ్ అవుతూ ఉంది కదా. సో ఎగ్ అయితే ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి, చాలా బాగా ఫ్రై అయిపోవాలండి. అండ్ రెండు మిక్స్ అయిపోతే అస్సలు బాగుండదండి. మ్యాగీ మొత్తం ఆనియన్స్కే అయిపోతుంది ఎగ్ అంతా. సో ఇలా చేయండి, ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. సపరేట్గా ఎగ్ ఉంటుంది అండ్ అలాగే సపరేట్గా ఆనియన్స్ కూడా ఉంటాయి అండ్ మ్యాగీ కూడా మిక్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, మంచిగా అయితే అయిపోయింది కదా. ఆ తర్వాత రెండు అయితే మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తే దానికి పట్టదండి, అంటే ఎగ్ సపరేట్ ఉంటుంది, ఆనియన్ సపరేట్ ఉంటుంది. మీరు ఒకసారి చూసారంటే కూడా చూసారా, మీకు కూడా కనిపిస్తుంది. సో సపరేట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా మంచిగా అయితే ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ రెండింటిని ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ ఇక్కడ వెయ్యాలి అనిపిస్తే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోండి ఆయిల్.
అండ్ దీన్నైతే ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. మీరు ఇంకా ఇందులోకి మసాలాస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. టమోటాస్ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు ఇలాగా అండ్ క్యాప్సికమ్, అలాగే ఇంకా చాలా ఏది కావాలైనా కూడా మీరు క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా అయితే ఫ్రై అయింది కదా. ఇప్పుడు మ్యాగీ పీసెస్ ఉంటాయి కదా అండి, అలాగా నేనైతే 3 పీసెస్ తీసుకుంటున్నాను. 3 మెంబర్స్కి అని చెప్పాను కదా, సో 3 అయితే తీసుకున్నానండి. అవైతే యాడ్ చేసేసి కాసేపు సిమ్లో పెట్టేసి అటు ఇటు కూడా మ్యాగీ కొంచెం హీట్ అయ్యేలాగా చూసేసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మ్యాగీ కూడా కింద కింద ఫ్రై అవుతుందండి, కొంచెం క్రిస్పీగా అలా అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే అటు ఇటు 2 సైడ్స్ అయితే కదిపేసుకొని అలా పెట్టండి. హీట్ తగిలితే చాలండి, బాగా ఏం మాడిపోవాల్సిన అవసరం లేదు, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా అయితే చేసేసుకొని ఆల్రెడీ నేను పక్కన బాయిల్ చేసి పెట్టాను కదా హాట్ వాటర్, అది ఎంత కావాలో మీకు తెలిసిపోతుంది. మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు మ్యాగీ వాటరీగా కావాలా లేదంటే నార్మల్ మ్యాగీ లాగా కావాలా అని చెక్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేశాను కదా. అండ్ ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, బికాజ్ ముందైతే కొంచెం సాల్టే కదా మనం యాడ్ చేసాము. సో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే మ్యాగీ పౌడర్స్ ఉంటాయి కదా అండి, దాంట్లోనే మ్యాగీలో వస్తుంది కదా, సో అది 3 ప్యాకెట్స్ అయితే ఇందులో వేసేసేయండి. అండ్ ఇలా ప్యాకెట్స్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసేయండి, బికాజ్ మిక్స్ చేయకపోతే ఏమవుతుందంటే అది ఉండలుగా ఫామ్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా అయితే మిక్స్ చేయండి. అండ్ వాటర్ అయితే కొంతమంది సూపీగా ఇష్టపడతారండి, అలాంటి వాళ్ళు ఎక్కువ సూపీగా కూడా చేసుకోండి వాటర్ ఎక్స్ట్రా వేసి. అండ్ అలాగే కొంతమంది ఇందులో చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. అండ్ నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కదా, సో నేనైతే అవన్నీ యాడ్ చేయలేదండి. అండ్ ఇక్కడ సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ సాల్ట్ కూడా మీరు ఎంత టేస్ట్ ఇష్టపడతారో అది చూసుకొని వేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇలా మ్యాగీని మొత్తము ఈ పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా అయితే ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే కదపాలండి, బికాజ్ ఆ పౌడర్ అంత ఈజీగా అయితే అందులో కలవదు. సో మంచిగా అయితే ఇలా తిప్పుతూ ఉండండి. అండ్ ఆల్మోస్ట్ మ్యాగీ పీసెస్ అయితే కొంచెం మెత్తబడుతూ వస్తూ ఉంటుంది. అండ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి, సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోండి, బికాజ్ ఎగ్ కానీ అండ్ అలాగే ఆనియన్స్ అండ్ అలాగే మ్యాగీ అంతా కూడా సిమ్లో పెట్టి చేసుకున్నారంటే మంచిగా అయితే బాయిల్ అయ్యి మొత్తానికి పడుతుందండి. సో ఇలా అయితే చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, చాలా ఈజీగా క్విక్గా అయితే అయిపోతుందండి. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు చేసి పెట్టండి. అండ్ అలాగే ఇక్కడ నేను ఎగ్స్ వేసాను కదా, ఇదే ప్లేస్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి మంచిగా ఉడకపెట్టిన చికెన్ అయినా ఫ్రై చేసిన చికెన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సేమ్ ప్రొసీజరే, మనం ఎగ్ వేసిన ప్లేస్లో చికెన్ అయితే ఆల్రెడీ చేసేసినది వేసేసుకొని కూడా ఇలా మ్యాగీ యాడ్ చేసేసి చేసుకోవచ్చు. దాన్ని చికెన్ నూడిల్స్ అని కూడా అంటారు. చికెన్ నూడిల్స్ అంటే చికెన్ మ్యాగీ అలా కూడా చేయొచ్చు, నేను నెక్స్ట్ టైం అయితే చెప్తానండి. అండ్ ఇక్కడైతే మంచిగా ఒక 5 to 10 మినిట్స్ దాకా మంచిగా అయితే బాయిల్ అవ్వాలి. అండ్ ఆన్ చేసేసి పెట్టేస్తే బిన్నె ఉడికిపోతుంది, కానీ మొత్తానికి ఆ మసాలా అంతా పట్టదండి. సో సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ దాకా మంచిగా అయితే బాయిల్ అయ్యిందంటే మ్యాగీకి అండ్ అలాగే ఎగ్కి అంతా కూడా మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కొంతమంది పిల్లలు ఓన్లీ ఎగ్స్ తినాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. అండ్ అలాగే కొంతమందికి ఎగ్ నూడిల్స్ ఇవన్నీ చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి బయట ఫుడ్ అంత మంచిది కాదు కదండి. సో మీరు ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే ఆల్మోస్ట్ సేమ్ టేస్టే వస్తుంది కదా, సో ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లల హెల్తే కదండి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలా అయితే చేసి పెట్టేసేయండి. అండ్ మధ్యలో అయితే ఇలా కదుపుతూ ఉండండి, బికాజ్ నేను ఇక్కడ వాటర్ తక్కువే వేసుకున్నాను. నేనైతే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, మీరు కూడా అలా చెక్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే మంచిగా అయితే మ్యాగీ ఒక 5 to 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుందండి.
అండ్ మ్యాగీ కూడా హెల్త్కి అంత మంచిది కాదండి పిల్లలకి. సో ఎప్పుడైనా ఒకసారి 10 డేస్కి వన్స్ లేదా వీక్లీ వన్స్ అలా అయితే చేసి పెట్టండి. రోజు వాళ్ళు కొంతమంది పిల్లలు అడుగుతూనే ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. ఎప్పుడో వీక్లీ 1 టైం అలా అయితే ఓకే. సో చూసారా, మ్యాగీ అయితే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొంతమందికి చాలా సూపీగా ఉంటే నచ్చుతుంది. నాకైతే సూపీగా ఉంటే చాలా ఇష్టము. బట్ పిల్లలు వీళ్ళకంతా అంత ఇంట్రెస్ట్ ఉండదండి సూపీగా తినాలంటే. సో ఇలా అయితే చేసేసుకొని మంచిగా ప్లేట్స్కి అయితే సర్వ్ చేసేసుకొని మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసామండి. సో మీరు కూడా ఎగ్ మ్యాగీ ఇంట్లో ట్రై చేసేసుకొని ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదేనండి ఎగ్ మ్యాగీ రెసిపీ. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా నా వీడియోని, నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.